వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. అన్ని ఫంక్షన్స్లోకి ఈ క్యాబేజీ ఫ్రై చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వంటగదిలోనే మనము ఈ క్యాబేజీ ఫ్రైని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి, తర్వాత అన్ని టిఫిన్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ క్యాబేజీ ఫ్రైని మీరు తప్పకుండా మీ కిచెన్లో చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. తర్వాత నేను ఇక్కడ అంతా రెడీ చేసి గిన్నెలో తీసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ హెల్త్ ప్రాబ్లం బాగోకపోయినా కూడా నేను వంట చేసి మరి నలుగురికి ఉపయోగపడేలా నేను చేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి మీ వంటగదిలో. తర్వాత నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఒకటి చేయండి. తర్వాత నేను ఇక్కడ క్యాబేజీలో అరముక్క తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి. దాన్ని ఇలా సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ క్యాబేజీ ముక్కల్ని వేసుకొని కడిగి స్ట్రెయినర్లోకి వడకట్టడానికి తీసుకోవాలి. చూడండి ఎంత సన్నగా కట్ చేశానో అదే విధంగా మీరు సన్నగా చేయండి. తర్వాత స్ట్రెయినర్లో నీరంతా వడకట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 5-6 పచ్చిమిర్చి తీసుకొని మధ్యకి ఘాట్లు పెట్టి సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత ఈ పొడి తీసుకున్న ఎండుమిర్చి, పుట్నాల పప్పు, ధనియాలు ఇవన్నీ కలిపి నేను పొడి చేశాను. ఈ పొడి ఈ ఫ్రైలో వేసుకోవడానికి అదే చూపిస్తున్నాను గిన్నెలోది. తర్వాత కళాయి పెట్టి నూనె వేసాను. 2 గంటల ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర 1 స్పూను జీలకర్ర వేసుకోండి. దీనిలోకి స్టఫింగ్ ఏంటంటే అది ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకొని ఈ ఉడికిన తర్వాత ఈ క్యాబేజీ ఉడికిన తర్వాత ఫ్రైలో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను పోపు దినుసులు జీలకర్ర వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఆవాలు వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా దోరగా వేగాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మూత తీసి మరలా కొద్దిసేపు 1 నిమిషం వేపిన తర్వాత ఈ క్యాబేజీని వడకట్టుకున్న ఈ క్యాబేజీని వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత మూత తీసి చూసిన తర్వాత సగం వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టైంలోనే సాల్ట్ 2 అర టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, అంటే జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి. ఉప్పు కారం ఎక్కడైనా తగినంత వేసుకోవడమే. తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న ఆ పొడిని, ఆ స్టఫింగ్ని ఇప్పుడు వేగిపోయిన ఈ క్యాబేజీ ఫ్రైలో వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఎక్కడ మాడిపోలేదు చూడండి, అడుగంటకుండా ఎక్కడ మాడిపోలేదు. రెడీ అయిపోయింది. తర్వాత 1 గంట ఆయిల్లో నేను పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి చేశానండి. అంతేనండి, రెడీ అయిపోయింది.